కోలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ దళపతి విజయ్. ఈ పేరు వింటేనే తమిళనాడులో ఒక పూనకం. వెండి తెరపై ఆయన చేసే ప్రతి అడుగు ఒక ప్రభంజనం. అయితే ఇప్పుడు ఆయన జీవితం ఒక కీలక మలుపులో ఉంది. ఒకవైపు రాజకీయ సింహాసనం కోసం తమిళం వెట్రి కలగం టీవీకే పార్టీతో ఎన్నికల యుద్ధంలోకి దూసుకుపోతున్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం ఒక తుఫానులో చిక్కుకుంది. 25 వైవాహిక బంధం, అన్యోన్యంగా ఉన్న దంపతులు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు సంగీత విడాకులు కోరడానికి గల కారణం ఆ స్టార్ హీరోయిన్ రిలేషనేనా? ఎన్నికల వేళ ఈ వివాదం తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందని విజయ్ భయపడుతున్నారా? అందుకే 35 కోట్లతో సెటిల్మెంట్ చేయాలని చూస్తున్నారా? కానీ సంగీత డిమాండ్ చేస్తున్న 250 కోట్ల వెనుకున్న లెక్కేంటి? ఈరోజు మనం ఈ వీడియోలో దళపతి విజయ్ వ్యక్తిగత మరియు రాజకీయ జీవితాన్ని కుదిపేస్తున్న ఈ విడాకుల మిస్టరీ గురించి పూర్తి వివరాలను లోతుగా విశ్లేషించుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో బయట ప్రపంచానికి తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. వీడియోలోకి వెళ్లే ముందుగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు సినిమా గ్లామర్తో ముడిపడి ఉంటాయి. ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు, కరుణానిధి నుంచి విజయకాంత్ వరకు వెండి తెర వేల్పులే ఇక్కడ పాలకులు అయ్యారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి దళపతి విజయ్ సిద్ధమయ్యారు. అయితే తన 30 ఏళ్ల అప్రతిహత సినీ కెరీర్కు గుడ్ బై చెప్పడం అంటే సామాన్య విషయం కాదు. ఏడాదికి 100 కోట్ల రెమ్యునేషన్ వచ్చే అవకాశాన్ని వదులుకొని కేవలం ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తమిళ వెట్రి కలగం పేరుతో పార్టీని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఆయన కేడర్లో జోష్ నింపుతున్నారు. డిఎంకే, అన్నా డిఎంకే వంటి దిగ్గజ పార్టీలకు విజయ్ ఒక సవాల్గా మారారు. అయితే విజయ్ ఎదుగుదలను ఓర్వలేని ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారా, లేక నిజంగానే విజయ్ ఇంట్లో కలతలు మొదలయ్యాయా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా అయ్యింది. విజయ్ మరియు సంగీతది ప్రేమ వివాహం. తన అభిమాని అయిన సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ ఇన్నాళ్ళు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు. కానీ సంగీత ఏ బహిరంగ వేడుకల్లోనూ కనిపించడం లేదు. అట్లి కూతురు ఫంక్షన్ అయినా, వరిసు ఆడియో లాంచ్ అయినా సంగీత హాజరు కాకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అయితే చివరికి ఆ అనుమానాలే నిజమయ్యాయి. సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఆమె పేర్కొన్న అంశాలు కోలీవుడ్ను షేక్ చేస్తున్నాయి. అవేమిటంటే, తన భర్త ఒక ప్రముఖ నటితో అంటే త్రిష అని సోషల్ మీడియాలో కోడై కూస్తుంది అంటే వైరల్గా మీమ్స్ వస్తున్నాయి. వివాహేతర సంబంధం ఉందని, దీనివల్ల తమ మధ్య దూరం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. అయితే విజయ్ ఇంట్లో తనకు కనీస గౌరవం లేదని, కనీసం నివసించే హక్కు కూడా లేదనే స్థాయిలో ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు విజయ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉండడంతో ప్రత్యర్థులు దీనిని ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు. చెంగల్పట్టు కోర్టు ఈ కేసును సీరియస్గా తీసుకుంది. ఏప్రిల్ 20 తేదీన అంటే ఈరోజే విజయ్ను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే విజయ్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. లక్షలాది మంది ప్రజల మధ్య ఉన్న ఆయన కోర్టుకు రావడం వల్ల ప్రచారానికి ఆటంకం కలుగుతుందని భావించారు. అందుకే తన తరపున న్యాయవాదుల ద్వారా ఒక అభ్యర్థనను కోర్టు ముందు ఉంచారు. నేను ప్రజల సేవలో ఉన్నాను, ఎన్నికల షెడ్యూల్ బిజీగా ఉంది కాబట్టి ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యే అవకాశం ఇవ్వండి అని కోరారు. అయితే న్యాయస్థానం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఒకవేళ కోర్టు వ్యక్తిగతంగా రావాల్సిందే అని చెబితే అది విజయ్కు ఇబ్బందికర పరిణామమని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం. రాజకీయాల్లోకి వెళ్ళే వ్యక్తికి క్లీన్ ఇమేజ్ ఉండాలి. భార్యతో గొడవలు, విడాకుల కేసులు ఎన్నికల సమయంలో ఓటర్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే ఈ వివాదాన్ని కోర్టు బయటే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోవాలని విజయ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే గత శనివారం చెన్నైలో ఒక రహస్య ప్రాంతంలో ఇరు వర్గాల లాయర్లు సమావేశం అయ్యారు. ఈ చర్చలో సంగీత తన డిమాండ్లను స్పష్టంగా వినిపించినట్లు తెలుస్తుంది. తమిళ మీడియా కథనాల ప్రకారం చూస్తే విడాకుల సెటిల్మెంట్ కింద సంగీత ఏకంగా 250 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం తనకే కాకుండా తన 2 పిల్లలు, కుమారుడు సంజయ్, కుమార్తె దివ్య భవిష్యత్తుల కోసం కూడా భారీ మొత్తంలో ఆస్తులు తన పేరిట లేదా వారి పేరిట రాయాలని కోరుతున్నారట. విజయ్ ఆస్తి వేల కోట్లలో ఉన్నప్పటికీ 250 కోట్ల నగదు రూపంలో ఇవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు. సంగీత డిమాండ్లకు విజయ్ షాక్ అయినట్లు సమాచారం.
విజయ్ సన్నిహిత వర్గాల నుంచి అందుకున్న సమాచారం చూస్తే ఆయన 35 కోట్ల రూపాయల భరణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. నేను 35 కోట్లు ఇస్తాను, కానీ పిల్లల బాధ్యత మాత్రం నాదే. వారి చదువు, కెరీరు, పెళ్ళిళ్ళు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. వారు నాతోనే ఉంటారు అని విజయ్ ప్రతిపాదించినట్లు టాక్. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. సంగీత తన పిల్లలను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అటు విజయ్ కూడా తన వారసులో తన వద్దే ఉంచుకోవాలని చూస్తున్నారు. ఈ కస్టడీ పోరు కారణంగానే సెటిల్మెంట్ ఒక కొలిక్కి రావడం లేదు. 35 కోట్లు ఎక్కడ, 250 కోట్లు ఎక్కడ? ఈ భారీ వ్యత్యాసం విజయ్ మరియు సంగీతల మధ్య చర్చలను క్లిష్టతరం చేస్తుంది. అయితే తమిళనాడులో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. విజయ్ తన ప్రసంగాల్లో అధికార పార్టీపై నిప్పులు చెలరేగుతున్నారు. ఈ సమయంలో ఆయన విడాకుల అంశాన్ని ప్రత్యర్థులు కావాలని హైలైట్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు అనే విమర్శను విజయ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికే విజయ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ విడాకుల గోలను ముగించాలని ఆరాటపడుతున్నాడు. అందుకే 35 కోట్లు ఇచ్చి పరస్పర అంగీకారంతో విడిపోదామని సంగీతను కోరుతున్నట్లు తెలుస్తుంది. విజయ్ జీవితం ఇప్పుడు ఒక క్లిష్టతరమైన కూడలిలో ఉంది. ఒకవైపు ప్రజా తీర్పు కోసం ఎదురుచూపులు, మరోవైపు తన వ్యక్తిగత సంబంధం తెగిపోతుందన్న బాధ. ఈరోజు చెంగల్పట్టు కోర్టులో జరగబోయే విచారణకు విజయ్ జీవితంలో అత్యంత కీలకమైనది. ఎందుకంటే కోర్టు ఆన్లైన్ విచారణకు ఒప్పుకుంటుందా? సంగీత తన 250 కోట్ల డిమాండ్పై మొండిగా ఉంటారా? లేక విజయ్ తన పిల్లల కోసం ఆమె అడిగినంత ఇచ్చి సైలెంట్ అయిపోతారా? ఇది సినిమా క్లైమాక్స్ కంటే ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ రియల్ లైఫ్ డ్రామాలో చివరికి ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా కోట్లాది మంది అభిమానులు మాత్రం తమ దళపతి ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడి రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? విజయ్ 250 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవడం కరెక్టేనా, లేక పిల్లల కోసం పోరాడాలా? కామెంట్ సెక్షన్లో అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి.